शुभोदय बच्चों, सब लोग कैसे हैं? अच्छे हैं ना। आज हम 8वीं कक्षा में दूसरी पाठ, पहला पाठ सब लोग सुन लिया ना, सीधा सा समझ लिया, समझ में आया था ना। आज हम दूसरे पाठ के बारे में जान लेंगे। दूसरा पाठ का नाम क्या है? 21वीं सदी का भारत। 21वीं सदी का भारत 21वीं सदी का यानी क्या है? 21वीं क्या है? भारत क्या है? भारत माने सब लोगों को पता है क्या है। भारत हमारा देश है, हम भारतीय, भारत में रहने वाले हैं, हम भारत के लोग हैं और हम इंडियंस हैं, कोई इस तरह कह सकते हैं। बाद में 21वीं माने क्या है? 21वीं माने 21st सेंचुरी, 21వ శతాబ్దం। సది మానే శతాబ్దము, 21వ శతాబ్దము, 1వ శతాబ్దం। 21వ శతాబ్దానికి సంబంధించినటువంటి మ్యాటర్, విషయాన్ని మనకి ఈ లెసన్లో తెలియజేస్తున్నారు। 21వ శతాబ్దంలో ఏ విధంగా మన దేశం అభివృద్ధి చెందిందో దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం। మొట్టమొదట మన దేశం చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది మరియు చాలా సంపన్నమైనటువంటి దేశం। అటువంటి సంపన్నమైనటువంటి మన దేశ సంపదని ఎందరో విదేశీయులు వచ్చి మన దేశానిపై ఆక్రమణలు జరిపి మన దేశ సంపదని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు। ఆ టైంలో మనము పేదవారిగా మారిపోయాము, అంటే గరీబ్ లోగ్ की तरह हम बन गए। उसके बाद 15th సెంచరీ में यानी 15వ శతాబ్దంలో, తర్వాత 16వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో, ఆ తర్వాత నెక్స్ట్ 19వ శతాబ్దంలో వరకు విదేశీయులు రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి। ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి 19th సెంచరీలో వెళ్ళిపోయారు, అంటే 19వ శతాబ్దంలో మన దేశాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి మన దేశ పరిస్థితి ఎలా ఉందయ్యా అని తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా ఏముంది? దేశ జనాభా పెరుగుతుంది, అంటే పేదరికం ఎక్కువగా ఉంది, ప్లస్ అనారోగ్యము, ఆ తర్వాత ఈ చదువు రాని వాళ్ళు కూడా ఎక్కువగా ఉండటం, అంటే జ్ఞానం లేకుండా ఉండటం, అజ్ఞానత్వము ఎక్కువగా ఉండడం, ఈ విధమైనటువంటి వాటి ద్వారా అరాచకం పెరిగిపోతుంది। దీని ద్వారా ఎవరైతే తెలిసిన వాళ్ళు, కాస్త కోస్తా తెలిసిన వాళ్ళు, వాళ్ళ యొక్క దోపిడీకి, లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలకి, వాళ్ళ యొక్క వాటికి మనం ఆలోచనల ద్వారా మన దేశ ప్రజలు ఇబ్బందులు పడి ఉన్నటువంటి సమయం। ఆ తర్వాత 20th సెంచరీలో మన దేశం అభివృద్ధి కొద్దిగా ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందడం, ఆ తర్వాత చదువుని, ఆ తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, ఇలా 1 by 1 ఆర్థిక రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, క్రీడా రంగం కానీ, రాజకీయ పరంగా కానీ, ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందడం కానీ, ఈ విధంగా అన్ని రకాలుగా 20th సెంచరీలో, అంటే 20వ సెంచరీలో నెమ్మదిగా అభివృద్ధిని పుంజుకున్నాయి। ఆ తర్వాత 21st సెంచరీ, 21st అంటే ఫస్ట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి సెంచరీ। ఈ 21st సెంచరీలో ఎంతలా మన దేశం అభివృద్ధి చెందింది అంటే, అంతరిక్షం వరకు మనం వెళ్ళి మన యొక్క సమస్యలను సాల్వ్ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగేంత వరకు మన దేశం అభివృద్ధి చెందిందనమాట। అంటే ఈ 3 సెంచరీలు, ఈ 3 శతాబ్దాల్లోనే మన దేశం అంతలాగా అభివృద్ధి చెందిందనమాట। ఆ 21st సెంచరీలో మన దేశము ఆకాశంలో, అంటే నక్షత్ర మండలం వరకు, అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో
ఈ వాటిని మనం ఎక్కడ వరకు అభివృద్ధి చెందాము అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. यहाँ पर देखिए पाठ का प्रवेश। प्राचीन भारत जो कभी सोने की चिड़िया है। పురాతనమైనటువంటి భారతదేశం ఎలాంటిదయ్యా అంటే సోనేకి చిడియా హై, బంగారపు పక్షి లాంటిదనమాట. మన ప్రాచీన కాలంలో మన యొక్క సంపద కానీ మన యొక్క అభివృద్ధి కానీ ఏ విధంగా ఉందంటే బంగారపు పక్షిలాగా ఉందంట. నెక్స్ట్ ఆ ఏక్ అంతరాల్ కే బాద్, కొన్ని సంవత్సరాల తర్వాత ఆజ్ ఏక్ బార్ ఫిర్ ప్రగతి ఔర్ ఊంచాయియోం కి ఓర్ బఢ్ రహా హై. అంటే ప్రాచీన కాలంలో మన దేశ సంపద ఎంతో ఉంది, ఆ తర్వాత విదేశీయులు వచ్చి మన దేశ సంపదని దోచుకొని వెళ్ళడం వల్ల మన దేశ సంపద అంతా కొల్లగొట్టుకొని వెళ్ళిపోవటం వల్ల మనది పేద దేశం అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో శతాబ్దాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత ఇప్పుడు 21st సెంచరీలో మనము మళ్ళీ అభివృద్ధిని, అదే విధమైనటువంటి పురోగతిని మనం చూస్తున్నాం. భారత్నే అపని ఉన్నతికి ఓర్ కదం బడాలియా. భారతదేశము తన అభివృద్ధి వైపు అడుగులు, కదం అంటే స్టెప్స్, అడుగు వేయడం మొదలుపెట్టింది. ఇస్ పార్ట్ మే, ఈ లెసన్లో 21वीं सदी के భారత్ కా పరిచయ దియా గయా హై. 21వ శతాబ్దంలో ఏం జరిగింది, ఏంటి, దాని గురించిన విషయాల గురించి ఈ లెసన్లో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ देखिए यहाँ पर हमारा देश 21वीं सदी में विज्ञान की नई उपलब्धियों से समृद्धिशाली औद्योगिक राष्ट्र के रूप में दमक रहा है. हमारा देश माने क्या है? हमारा देश कौन सा देश है? हम किस देश में रहने वाला है? हम भारत में रहने वाले हैं, हम भारतीय हैं. हम ये 21st सेंचुरी में అంటే 21वीं सदी में हम विज्ञान से संबंधित उपलब्धियों से సమృద్ధిశాలి అంటే ఎక్కువ అభివృద్ధి చెందడం, ఔద్యోగిక అంటే ఉద్యోగాలను ఎక్కువ మనము ఈ 21st సెంచరీలో ఉద్యోగాలను కల్పించుకోవటంలో మనం పురోగతిని సాధించామన్నమాట. ఉపలబ్ధియం అంటే అచీవ్మెంట్స్. మనము అభివృద్ధిని సాధించాం. ఔద్యోగిక్ అంటే ఉద్యోగ పరంగాను, జాబ్స్ వైజ్ గాను. రాష్ట్రకే రూపమే, రాష్ట్ర అంటే దేశము అని అర్థం. రాష్ట్ర అంటే హిందీలో దేశము, తెలుగులో మనము రాష్ట్రము అంటాం, ఆంధ్ర రాష్ట్రము అంటాం. కానీ ఇదే హిందీనే आंध्र राज्य कहते हैं. राज्य माने రాష్ట్రము. రాజ్యం అనే రాష్ట్రము, రాష్ట్రం అనే దేశము అని అంటారు హిందీలో. కొంచెం అక్కడ మీనింగు వేరేగా మారి ఉంటుంది. శిక్ష అంటే విద్య, శిక్ష అంటే ఎడ్యుకేషన్. ఆ తర్వాత స్వాస్థ్య, ఆరోగ్యం అంటే వైద్యం. ఆ తర్వాత పరివాహన్ వ సంచార్, వా అంటే సంచార్. ఈ రెండింటి మీనింగ్ ఒకటే. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగం. విద్య, వైద్యం, రవాణా రంగం అంటే
ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, లారీలు, రిక్షాలు, కార్లు, ఇంకా రవాణాకి ఎలక్ట్రానిక్స్, మోటార్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వెహికల్స్కి సంబంధించినవి అనమాట. ఆది సభీ క్షేత్రంని హమ్నే ప్రగతి అంటే अभिवृद्धि की है. हमारे देश ने विज्ञान के क्षेत्र में सराहनीय प्रगति की. कमेंडेबल, सराहनीय అంటే ప్రగతి అంటే ఒకరిని కమాండ్ చేసే, ఒకరి మీద అధికారాన్ని సంపాదించగలిగే, అధికారాన్ని చలాయించగలిగేటువంటి అభివృద్ధిని మనము సాధించాము. ఇప్పుడు ఈ 21st సెంచరీలో భారత్ మే 18 మార్చ్ మాయి అంటే మార్చ్ అని అర్థం. 1997 में को विज्ञान के क्षेत्र में एक नया इतिहास पोखरन में रचा गया. ఈ 1974లో ఏమైందంటే సైన్స్కి సంబంధించిన, విజ్ఞాన్ అంటే సైన్స్కి సంబంధించినటువంటి, క్షేత్ర అంటే క్షేత్రంలో, రంగంలో ఈ యొక్క కొత్త కొత్త చరిత్ర అనేది పోఖరన్ అనే అంటే ఎలక్ట్రానిక్స్ అంటే అంతర్జాతీయంగా, అంటే అంతరిక్ష పరంగా అణుశక్తి అని అర్థం. పోఖరన్ అంటే అణుశక్తికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా మనం సాధించాం. इस दिन पोखरन में, ఆ రోజుల్లో पोखरन में भारत का पहला भूमिगत परमाणु परीक्षण किया गया है. ఆ రోజు మొట్టమొదటిసారిగా పరమాణు పరీక్షణని చేశారు. భూమికి సంబంధించిన, భూమి మీద నుంచి పరమాణువుల్ని మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో పంపించడానికి మొట్టమొదటి పరీక్షలు జరిగినాయి. హమారే శక్తిశాలి హోనే కే ప్రమాణ్ తో తభీ సే ప్రతీత్ హోనే లగా థా. ఎప్పుడైతే అణుశక్తిని అణు పరీక్షలను మనం మొట్టమొదటిసారి పరీక్షలను మనం మొదలుపెట్టామో అప్పటి నుంచి మన యొక్క అభివృద్ధి పెరుగుతూ వచ్చిందంట. యహ పరీక్షణ హమ్నే శాంతి కేలియే కియా థా. ఈ పరీక్షలను మనం మన యొక్క దేశం భద్రతకు, శాంతి కోసమే చేశామంట. ఇస్ పరీక్షణ కా నామ్ పోఖరన్ ఏక్ థా. ఈ పరీక్షణ పేరు, ఈ అణుశక్తిని పరీక్ష చేసినటువంటి మొట్టమొదటి దాని పేరు ఏందయ్యా అంటే పోఖరన్ ఏక్ అనే పేరు పెట్టారంట. उसके बाद 11 मई 1998 को दोपहर 3:07 पर 5 भूमिगत परमाणु परीक्षण पोखर में ही किए गए हैं. అంటే దీని తర్వాత మార్చి 11న 1998లో మధ్యాహ్నం 3 గంటల టైంలో 7 నిమిషాల పాటు భూమిపైన ఈ అణుశక్తికి సంబంధించినటువంటి పరీక్ష చేసి నక్షత్రశాలకి, అంతరిక్షంలోనికి పంపించారు. దీనిని ఇసే పోఖరన్ 2 के नाम से जाना जाता है. ఏవైతే ఈ మార్చి 11, 1998లో మళ్ళీ అణుశక్తికి సంబంధించినటువంటి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకి ఏవైతే అణుపరీక్షలను పరీక్షించారో, అణుపరీక్షలు కనుగొన్నారో ఆ రోజుని, ఆ యొక్క క్షేత్రాన్ని, లేదంటే అవి చేసిన వాటిని మనం పోఖరన్ 2 के नाम से పుకార్తే హై అంటే ఆ పేరుతో పిలుస్తాము అని. उस समय हमें ही नहीं अपितु दुनिया को भी यह आभास हो गया था कि भारत अपनी वैज्ञानिक मेधा का परिचय 21वीं सदी में अवश्य देगा. మనకి మాత్రమే కాదు, అంటే మన దేశంలో నివసిస్తున్న వారికి మాత్రమే, ఉస్ సమయం అంటే అదే సమయంలో, హమే హీ నహి మనకు మాత్రమే కాదు, ఆపితు కానీ, దునియా కోబి ప్రపంచానికి, దునియా అంటే ప్రపంచానికి, యహ ఆభాస్ అంటే హింట్,
హింట్ హింటు ఏమని తెలిసిందంటే భారతదేశము తన యొక్క సైన్స్ రంగంలో సైన్స్ మేధాశక్తితో విజ్ఞాన మేధాశక్తితో అంటే విజ్ఞాన నైపుణ్యంతో పరిచయ की सदी सदी में अवश्य देगा 21వ శతాబ్దంలో ఈ విజ్ఞానానికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని తెలివితేటలను 21వ శతాబ్దంలో ప్రపంచానికి తన యొక్క ప్రావీణ్యతను తెలియజేస్తుంది అని ప్రపంచానికి తెలిసిందంట 21వ శతాబ్దంలో సెంచరీలో. हमारी इसी शक्ति संपन्नता से आशंकित होकर सभी शक्तिशाली राष्ट्र CTBT पर बल दे रहे हैं. దీని ద్వారానే మనం CTBT అనేటువంటి ఒక దానిపైన మన యొక్క అధికారాన్ని మనం చలాయించామంట. इस समझौते के अंतर्गत कई देशों पर परमाणु परीक्षण करने पर रोक लगाया. దీని ద్వారా అనేక దేశస్తులు పరమాణు పరీక్షలను చేయటానికి అడ్డుకోవటానికి ట్రై చేసినాయంట. మనం వాటిపైన అధికారాన్ని చలాయించేసరికి భారత్ నే అభి ఇస్ సమఝౌతే పర్ హస్తాక్షర్ నహీ కియా. ఇప్పటికీ కూడా ఈ దీనిపైన తన యొక్క సంతకము చెయ్యలేదంట. वर्तमान समय में हमारे देश की सरकार नित नई उपलब्धियों के द्वारा हर क्षेत्र में प्रगति कर रही है. वर्तमान समय में అంటే ప్రస్తుతం వస్తున్న రోజుల్లో అంటే రానున్న రోజుల్లో హమారా దేశ్కి సర్కార్ మన దేశం యొక్క గవర్నమెంట్ సర్కార్ ప్రభుత్వం వారు నిత్ ఎల్లప్పుడూ అనే नई उपलब्धियों के द्वारा కొత్త అచీవ్మెంట్స్ ద్వారా हर क्षेत्र में प्रगति कर रही है. అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధిస్తూ వస్తున్నారు. అవి ఏమిటయ్యా అంటే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గాను, సామాజిక అంటే సమాజంగాను అంటే సమాజంలో మంచి చెడులు విచక్షణ వాటి ద్వారాను, వైజ్ఞానిక అంటే విజ్ఞానం సైన్స్కి సంబంధించినవి, చికిత్స అంటే వైద్య రంగానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినవి, శిక్ష అంటే విద్యా రంగంలోను, खेती के क्षेत्र में खेती అంటే వ్యవసాయ రంగం नई तकनीकों के द्वारा विकास किया जा रहा है. नई అంటే కొత్తటువంటి తకనిక్ అంటే కంప్యూటర్ ద్వారా వికాస్ అంటే అభివృద్ధి చెందుతూ వస్తున్నారన్నమాట. అంటే ఈ రంగాలలో విద్యా రంగంలోను, వైద్య రంగంలోను, క్రీడా రంగంలోను మరియు వ్యవసాయ రంగంలోను, సామాజికంగాను, ఆర్థికంగాను అన్ని విధాలుగాను వాళ్ళు దేనిని ఉపయోగించి అభివృద్ధి సాధిస్తున్నారయ్యా అంటే ఒక కంప్యూటర్ టెక్నాలజీ తకనీక్ అంటే టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకి నడుస్తున్నారంట. हमारे देश की आर्थिक शक्ति बहुत तेज गति से बढ़ रही है. ఈ టెక్నాలజీ ద్వారా మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందంట. तकनीकी क्षेत्र में भी पहले की अपेक्षा हम कहीं आगे बढ़ चुके हैं. తకనీకీ క్షేత్రమే అంటే టెక్నాలజీ క్షేత్రంలో అంటే ఈ కంప్యూటర్ రంగంలో మొట్టమొదటిగా పహలేకి అపేక్షమే మొట్టమొదటి నుంచి హమ్ కహీ ఆగే బడ్చుకే హే మనం ముందు కన్నా చాలా అంతకు ముందు ఉన్నదానికన్నా ఇప్పుడు చాలా మెరుగయ్యాము అని అర్థం. मशीनों के प्रयोग से हर उत्पादन में वृद्धि हो रही है. మిషన్స్ని యూజ్ చేయటం వల్ల ప్రతి ఒక్క రంగంలో కూడా అధిక అభివృద్ధిని మనం సాధిస్తున్నాం. पहले हम उत्पादन के लिए बाहर से मशीनों को मंगवाना पड़ता था. అంతకుముందు పూర్వకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, అంతకుముందు 20th సెంచరీలో అంటే మనకి అభివృద్ధి అంతగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందిన టైంలో, ఆ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందిన టైంలో మనం ఏం చేసేవాళ్ళం, మిషన్స్ని బయట దేశాల నుంచి, బయట ప్రపంచాన్ని, బయట రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకునేవాళ్ళం. अब हम अपने ही देश में स्वयं मशीन बनाकर उत्पादन करते हैं. ప్రస్తుతం మన దేశంలోనే మిషన్స్ని తయారు చేసి మనం అభివృద్ధిని సాధిస్తున్నాం.
आज का भारत सुई से लेकर ज्ञान तक बनाने की क्षमता रखता है. ప్రస్తుతం ఆజ్ కా భారత్ అంటే ప్రస్తుతం భారతదేశం, సూయి అంటే సూది, సూది నుంచి యాన్ తక్ అంటే అంతరిక్షం వరకు స్వయంగా మిషన్ బనానేకి క్షమత అంటే ఆ యొక్క కెపాసిటీని, క్షమత అంటే కెపాసిటీ అనమాట, అంతరిక్షం వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మెషిన్స్ని, సూది నుంచి అంతరిక్షంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మెషిన్స్ని తయారు చేసేటువంటి కెపాసిటీని మన భారతదేశము కలిగి ఉంది అని అర్థం. कंप्यूटर के क्षेत्र में भी हम आगे ही आगे बढ़ रहे हैं. కంప్యూటర్ కే క్షేత్రం, ఈ టెక్నాలజీ సంబంధించిన కంప్యూటర్కి, సాఫ్ట్వేర్కి సంబంధించిన వాటిలో కూడా ముందుకి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. బడి కంపెనీయా ఖుల్ రహీ హై, పెద్ద కంపెనీలను మనం ఓపెన్ చేసాం. ఖుల్నా అంటే ఓపెన్ చేయడం. జో కంప్యూటర్ కే మాధ్యం సే కార్య కర్కే అప్నీ క్షమతకు బడా రహే హై. కంప్యూటర్ ద్వారా మనం మన యొక్క పనులను ఫాస్ట్గా చేసి మన యొక్క అభివృద్ధిని మెరుగుపరుచుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట. హమ్ భారతవాసియోంకో ఐసా విశ్వాస హైకి, మన భారతీయులకి ఇటువంటి నమ్మకం ఉందయ్యా అంటే 2024 तक हमारा देश पूर्ण रूप से विकसित हो जाएगा. 2024 లోపు మన దేశము పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా మనము ట్రై చేస్తున్నాం అనమాట. కృషి ఉత్పాదనకి ప్రగతికి ఓర్ అగ్రసర్ హై. కృషి అంటే వ్యవసాయం, ఖేతి, వ్యవసాయ రంగంలో కూడా మనం ముందంజ వేస్తున్నాం. కృషి కర్తే సమయ उत्पादन समस्याओं जैसे बाढ़, सूखे आदि से निपटने के लिए भी उपयुक्त साधन और तकनीक उपलब्ध हो गई है. అంటే కృషి క్షేత్ర సమయ అంటే వ్యవసాయం జరిగేటప్పుడు, వ్యవసాయం చేసేవారికి కూడా చేసేటప్పుడు ఏర్పడేటువంటి సమస్యలు, అంటే ఎక్కువ తుఫాను వచ్చిందనుకోండి పంట అంతా నాశనం అయిపోతుంది. లేదంటే వర్షమే పడలేదనుకోండి, పంటకు కావాల్సినటువంటి సరైన నీటిని ఆ పంటకి అందక పంట బాగా పండదు. బాగా వర్షం వచ్చినా పంట నష్టం అవుతుంది, వర్షం అసలు రాకపోయినా నష్టం వస్తుంది. అలాంటి 2 సమస్యల నుంచి, అంటే ఎక్కువ బాడ్ అంటే తుఫాన్, సూకే అంటే ఎండిపోవటం, అంటే వర్షాలు అనేవి లేకుండా ఉండటం, ఈ రెండిటి మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగంలో, వాటిని అవాయిడ్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. కిసాను హమారీ సర్కార్ ద్వారా, మన గవర్నమెంట్ వాళ్ళు కిసానుకి రైతులకు కూడా నయి యోజనాయ అంటే కొత్త పద్ధతులను, నీతియాం బనాయి జా రహీ హై, కొత్త ప్లాన్స్ని, కొత్త పద్ధతుల్ని వీళ్ళకు కూడా తెలియజేస్తున్నారు. జిస్సే కృషి క్షేత్ర కా వికాస్ హో రహా హై. దీని ద్వారా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇస్ స్థితి తక్ పహుంచనే కే లియే దేశ్ మే చలాయి గయి హరిత క్రాంతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఈ స్థితికి వెళ్ళడానికంటే టెక్నాలజీ పరంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి హరిత క్రాంతి అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఉత్పాదన అనమాట. అంటే ఒక ఉపలబ్ధి, అచీవ్మెంట్ అనేదాన్ని, అంటే ఒక నిర్ణయాన్ని, ఒక ప్లాన్ని అమలు చేసి దాని ద్వారా వీళ్ళు దేశం అభివృద్ధి చెందడానికి, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడానికి ట్రై చేస్తున్నారు. शिक्षा के क्षेत्र में भी 21वीं सदी का भारत प्रगति की राह पर चल रहा है. राह అంటే దారి, రోడ్డు, మార్గము అని. శిక్షాకే క్షేత్రమే అంటే విద్యా రంగంలో కూడా 21वीं సదీ కా 21వ శతాబ్దంలో భారత్ ప్రగతికి, భారతదేశము అభివృద్ధి చెందడానికి రాహ్ అంటే మార్గము, చల్ రహా హై, మార్గము ఏర్పడిందనమాట. 21వ శతాబ్దంలో కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఒక మార్గం అయితే ఏర్పడింది. దేశ్ కే విద్యార్థి చాహే వే లड़के हो या लड़कियां
शिक्षा के क्षेत्र में आगे बढ़ रहा है। आज स्मार्ट क्लास जैसे आधुनिक यंत्रों की मदद से शिक्षा सहज और सरल बन गई है। అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు చదువుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రస్తుతం మన యొక్క గవర్నమెంట్ వాళ్ళు లేదంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ అది మాత్రమే కాదు, టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఇప్పుడు మేము ఇక్కడ క్లాస్ చెప్తుంటే మీరు ఎక్కడో మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఒక అరగంట గంట సేపు క్లాస్ విని హ్యాపీగా సెల్లో టీవీలో చూసి కంప్యూటర్లో ల్యాప్టాప్లలో చూసి వినేసి ప్రశాంతంగా కూర్చుంటున్నారు చూసారా. అదేవిధంగా ఈ స్మార్ట్ క్లాసులు అనేవి కొత్తవి పద్ధతులు అనేవి ఏర్పడినాయి అన్నమాట. కొత్త యంత్రాల ద్వారా కొత్త పద్ధతులు ఏర్పడి చదువుని ఇంకా ఈజీగా సులభంగా తేలికగా అర్థమయ్యే విధంగా వచ్చినాయి. శిక్షా కా స్థర్ ఉంచే హో గయా హై. శిక్షా కా స్థర్ అంటే శిక్ష యొక్క అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. ఆజ్కల్ రాజ్య సర్కార్కే ద్వారా ప్రస్తుతము రాష్ట్ర అంటే మన రాజ్య ప్రజలు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అనుకో, మనం ఆంధ్రాలో ఉన్నాగా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు సర్కార్కే ద్వారా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రౌఢ శిక్ష అంటే వయోజన విద్య అని అర్థం. అంటే చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి చదువు నేర్పించడం అనేది అనమాట. అభియాన్ అంటే ప్రచారం. అభియాన్ అంటే చదువుకోకుండా అంటే వయసు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు, అంటే వయసు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళ యొక్క జ్ఞానంతో, చదువు జ్ఞానంతో అంటే పుస్తక జ్ఞానంతో వాళ్ళు కొత్తగా వాటిని తెలుసుకొని ఎక్కువ అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళాలని ఉద్దేశం అనమాట. सर्व शिक्षा अभियान जैसे कार्यक्रम चलाकर देश के शैक्षिक क्षेत्र को बढ़ावा दिया जा रहा है. ఇప్పుడు బాగా చదువుకోలేదనుకో ఒక వ్యక్తి, అతను వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయంలో అన్ని రకాలైనటువంటి ఉత్పాదనలు, పద్ధతులు, నిర్ణయాలు, గవర్నమెంట్ సూచించినటువంటి విషయాలు అతనికి తెలియదు, చదువుకోలేదు కాబట్టి. అదే చదువుకొని ఉంటే అతనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అతను పొందగలడు. అలాంటి ఒక విషయ పరిజ్ఞానాన్ని అతనికి తెలియజేయడానికి వయోజన విద్య, సర్వశిక్ష అంటే అన్ని రంగాల వాళ్ళు మినిమం 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా స్కూల్కి వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలనే ఒక ఆమోదాన్ని, ఒక నిర్ణయాన్ని గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారనమాట. ఈ విధంగా విద్యారంగం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. 21वीं सदी के भारत में हर क्षेत्र में लड़कियों या महिलाओं का भी महत्वपूर्ण योगदान है. 21వ సెంచరీలో అమ్మాయిలు అబ్బాయిలకి ఎక్కువ ప్రాముఖ్యత, అంటే లింగ భేదం లేకుండా ఈ అమ్మాయిలే చదువుకోవాలి అబ్బాయిలే చదువుకోవాలి అలాంటి ఒక విభేదం డిఫరెంట్ ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకి సంబంధించినటువంటి, వాళ్ళకి ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చు. ఆయా రంగాల్లో వాళ్ళు చదువుని కొనసాగించి ఆ రంగంలో నిష్ణాతులు అయ్యే విధంగా మన గవర్నమెంట్ వాళ్ళు మనకి అలాంటి సౌకర్యాలను కలుగజేస్తున్నారనమాట. इतनी प्रगति होते हुए भी आज का भारत संघर्षमय स्थितियों से भी जूझ रहा है. సంఘర్షమయ అంటే కష్టతరమైన అన్నమాట. ఇలాంటి అభివృద్ధి సాధించినప్పటికీ కొన్ని సందర్భాలలో భారతదేశము జూజ్ అంటే పోరాటం, కొన్ని సమయాలలో పోరాటం చేస్తూ ఉంది. కుछ పరిస్థితియం హమారీ ప్రగతికో రోక్ రహీ హై. కొన్ని పరిస్థితులు మన యొక్క అభివృద్ధిని ఆపుతున్నాయంట. రోకనా అంటే ఆపటం. ఆజ్ హమ్ విజ్ఞాన్ కా హాత్ పకడ్కర్ और अन्विक शक्तियों का सहारा लेकर सुरक्षित होने कामना
కర్ రహే హై. మనము విజ్ఞానాన్ని అంటే సైన్స్ ద్వారా అంటే సైన్స్ చేతి పట్టుకొని మనం అణ్విక్ శక్తియోంకే సహారా లేకర్ అంటే అణుశక్తిని ఎలక్ట్రానిక్స్ ఎక్కువ మిషన్స్ని టెక్నాలజీని హెల్ప్ ద్వారా సురక్షిత హోనేకి అంటే మనం సురక్షితంగా ఉండటానికి మనం ఏదైతే అభివృద్ధి సాధిస్తున్నామో ఏదైతే మనం కోరుకుంటున్నామో అవన్నీ కూడా పర్ యహ విరోధాభాస్ ప్రతీత్ హో రహా హై. విరోధాభాస్ అంటే ఇవన్నీ కూడా కొన్ని సమయాల్లో వికటిస్తున్నాయంట. విరోధాభాస్ అంటే వికటించడం అనమాట. जो कर्णधार हैं उन्हें देश की प्रगति के लिए सही निर्णय लेना चाहिए. ఎవరైతే దేశ నాయకుడు, కర్ణధార్ అంటే దేశ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దేశానికి అభివృద్ధి చెందడానికి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హమే సచ్చయిగా సాత్ దేనా చాహి. మరియు మనము నిజాయితీని మనం నమ్ముకోవాలి, నిజాయితీకి తోడుగా ఉండాలి, నిజాయితీతో మనం జీవించాలి అని అర్థం. తథా మరియు హర్ విపరీత పరిస్థితిలో మరియు ఆ విపరీత పరిస్థితులు మనకి వ్యతిరేకంగా జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా సూజ్ బూజ్ సే తెలివితేటలు, సూజ్ బూజ్ అంటే తెలివితేటలు, కామ్ లేని చాహియే పని చేయాలి. మనకి విపరీతంగా ఆపోజిట్గా జరిగినటువంటి మనకి ఇష్టం లేని మనకు కష్టంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మనం తెలివితేటలతో మనం ఎదుర్కోవాలి. हमारे स्वतंत्र भारत का इतिहास जो सुनहरा हुआ करता था. మన అభివృద్ధి చెందినటువంటి దేశం ఏదైతే ఉందో స్వాతంత్ర దేశము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ దేశము మనకి బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ప్రభుత్వం వారు. వహ కై బురాయియోం కే కారణ్ ఆజ్ ధుంధులా హోతా జా రహా హై. కానీ కొన్ని చెడ్డ పరిస్థితుల వల్ల ధుంధులా అంటే డిమ్ అంటే డల్ అవ్వడం అనమాట. डल అవుతూ ఉంది. इनमें पर्यावरण की हानि, भ्रष्टाचार और गरीबी प्रमुख है. వీటిల్లో పర్యావరణ హాని అంటే వాతావరణ అనుకూలించకపోవటం, వాతావరణం నష్టంగా ఉండడం, మరియు భ్రష్టాచార్ అంటే ఎర్నింగ్ అంటే మోసం చేయడం, లంచగొండితనం అంటే ఒకరి నుంచి అయాచితంగా అనవసరంగా వాడి దగ్గర నుంచి డబ్బుని ఏదో విధంగా వాడికి తీసుకోవడం అనమాట. మనకి లంచగొండితనం అంటే ఏమంటారు దాన్ని, ఒకరి డబ్బుని తనకిష్టం లేకుండా మనము వాడికి ఏదైనా పని చేయటానికి వాడి నుంచి ఎక్స్ట్రాగా మనీని మనం తీసుకోవటం, దాన్ని లంచగొండితనం అంటారు. ఆర్ అవినీతిగా ఉండటం అంటే నీతిగా ఉండలేకపోవటం, అంటే మంచిగా మర్యాదగా నిజాయితీగా లేకుండా మనం అబద్ధాలతో జీవితాన్ని గడపడం అన్నమాట. అది మాత్రమే కాదు, గరీబీ పేదరికం కూడా ముఖ్యమైనటువంటి కారణం. యది హమ్ చాహతే హై కి ఒకవేళ మనం కోరుకున్నట్లయితే హమారా దేశ్ మహాశక్తికా ప్రతీక్ హో, మన దేశం కూడా మంచి శక్తివంతమైన సుసంపన్నమైన దేశంగా మారుతుంది. తో హమారా పరం కర్తవ్య హైకి, కాబట్టి మన యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏమిటయ్యా అంటే హం ప్రకృతికి రక్షా కరే, మనం ప్రకృతిని రక్షిద్దాం. వనంకో నా కాటే. ఇప్పుడు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ చెట్లు అవన్నీ నరికేసి ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీలు అవన్నీ కట్టుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం అన్ని చోట్ల చెట్లను నాటుదాము. చెట్లను నరికిన ప్లేస్లో, ఒక చెట్టును నరికిన ప్లేస్లో ఇంకా 4 చెట్లు నాటి వనాలని వాతావరణాన్ని మనం రక్షిద్దాము అని చెప్తున్నారు. భ్రష్టాచార రూపీ సమస్య ఇంకో లంచగొనితనం, అవినీతి, దురాచారాలు ఇలాంటి వాటిని జడ్ అంటే ఉఖాడ్ ఫేంకి అంటే కూకటి వేలతో పెకించి వేయడం. అంటే ఈ చిన్న సమస్య కూడా అంటే అది ఎక్కడ మొదలైందో ఆ మొదలు దగ్గర నుంచి దాన్ని నాశనం చేసే విధంగా మనం ఆ అవినీతిని, ఆ భ్రష్టాచారాలని అంటే ఈ లంచగొండితనాన్ని ఇలాంటి వాటిని మొదటి నుంచి మొదటంచ మనం దాన్ని నాశనం చేసే విధంగా మనం
అభివృద్ధి సాధిద్దాము. బఢతీ హుయి ఆబాదీ కో రోకే, అభివృద్ధి చెందినటువంటి పెరుగుతున్నటువంటి జనాన్ని మనం ఆపుదాం, అంటే మన యొక్క జనన రేటు కూడా తగ్గిద్దాం. వైజ్ఞానిక ఉపలబ్ధియోంక అంటే విజ్ఞానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ని కూడా వాటిని కరెక్ట్గా యూస్ చేసుకొని అపనే ఆచార వ్యవహారమే సుధారలాయే, మన యొక్క ఆచార వ్యవహారాలను కూడా మనం కరెక్ట్గా పాటిద్దాము. ఇస్లియేతో కహా జాతా హైకి, ఇందుచేత మనం చెప్పుకుందాము ఏమంటే మహాశక్తిగా ప్రతీక్ బనేగా, మహాశక్తిగా గొప్ప శక్తిగా మనం అభివృద్ధి చెందుదాము. ఎప్పుడయ్యా అంటే 21वीं శతాబ్దిగా భారత్, 21వ శతాబ్దంలో భారతదేశము గొప్ప సుసంపన్నమైనటువంటి శక్తిశాలి దేశంగా అభివృద్ధి చెందుదాము. ఎప్పుడు అభివృద్ధి చెందుతాము? సంపన్న హోగా బడేగా और మానా జాయేగా ఉచ్చ శిఖర్ భర్ భారత్. మనం సంపన్నవంతంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో అప్పుడు మన భారతదేశము గొప్పగా శిఖరాన్ని, మంచి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహిస్తుంది అని చెప్తున్నారు. సమజ్ మే ఆయా థా నా బచ్చే. శుక్రియా.